హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది లండన్ లోని సౌత్ హాల్ ఏరియా. అక్కడ భారత్ కు చెందిన దీపక్ అహుల్వాలియా కుటుంబం నివసిస్తోంది. అతని భార్య పేరు కిరణ్జిత్. ఆమె వయసు 34 ఏళ్ళు. వీరు పంజాబ్ కు చెందిన వారు. దీపక్ చాలా ఏళ్ల క్రితమే యూకేలో సెటిల్ అయ్యాడు. అక్కడ పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు 2 కొడుకులున్నారు. వారు చిన్న పిల్లలు. వేకువజామున 4 గంటల సమయంలో ఆ ఇంట్లో నుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. దీపక్ అరుస్తూ బయటకు పరిగెత్తుకొచ్చాడు. అతని కాలికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు వేగంగా దహిస్తున్నాయి. తీవ్రమైన నొప్పితో ఎవరైనా కాపాడండి అని బిగ్గరగా అరిచాడు. బాధతో అతడు పెట్టే కేకలు పక్కింటి వారికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాపాడండి అనడమే కాదు, ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు. ఏయ్, నిన్ను ఊరికే వదలను, చంపేస్తా, తప్పకుండా నిన్ను చంపేస్తా అంటున్నాడు. కాళ్లకు అంటుకున్న మంటలు ఆ తర్వాత పైకి వ్యాపిస్తున్నాయి. మంటలు దహిస్తుంటే అతడు పెట్టే అరుపులు కాసేపట్లోనే పెడబొబ్బలయ్యాయి. నైబర్స్ డీప్ స్లీప్ లో ఉన్నారు. దీపక్ అరుపులు కేకలు వారికి నెమ్మదిగా వినిపించసాగాయి. ఆ తర్వాత చెవులను ధ్వంసం చేశాయి. పొద్దున్నే ఆ కేకలు విని చాలా మంది నిద్ర నుంచి మేలుకున్నారు. పక్కింటి వారు అతని దగ్గరకు వచ్చారు. కాలును పట్టుకుని అతడు ఏడుస్తుంటే ఏమైందని కొందరు అడుగుతున్నారు. ఇంకొందరు వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. మరికొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి పంపించారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పోలీసులు లోపలకు వెళ్ళారు. అప్పుడు అతని భార్య, 2 పిల్లలు భయంతో ఇంట్లో కూర్చుని ఉన్నారు. సాధారణంగా భర్త కాలికి నిప్పు అంటుకుని విలవిలలాడుతుంటే భార్య కాపాడడానికి ప్రయత్నిస్తుంది. అతనితో పాటే బయటకు వచ్చి అందరినీ సాయం చేయమని వేడుకుంటుంది. కానీ అతని భార్య ఇంట్లోనే ఉండిపోయింది. లోపలికి వెళ్లి చూసిన పోలీసులకు ఆమె ముఖంలో చాలా భయం కనిపిస్తోంది. ఒక కోడి తన పిల్లలను పొదివి పట్టుకున్నట్లు 2 పిల్లలను తన చేతుల్లోకి చుట్టుకుని గుండెలకు హత్తుకుంది. పిల్లలకు ఏమవుతుందో అని భయపడుతుందే తప్ప భర్త కాలిపోతున్నాడని ఆమెకు కాస్త కూడా బాధగా అనిపించలేదు. భర్త బయట గగ్గోలు పెడుతుంటే సైలెంట్గా ఇంట్లో ఉన్న కిరణ్జిత్ పైనే పోలీసులకు సందేహం కలిగింది. ఒకవేళ ఈమెనే అతనికి నిప్పు పెట్టిందా అని అనుమానించారు. అప్పుడు 2 లేడీ పోలీసులు వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇంతకీ కిరణ్జిత్ నిజంగానే తన భర్తకు మంటలు అంటించిందా? బయటకు కనిపించినంత సంతోషంగా ఉండే ఈ భార్య భర్తలు ఇంట్లో కూడా అలాగే ఉన్నారా? అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది సాధారణమైన కేసు కాదు. భర్త చేతిలో హింసలు ఎదుర్కొనే మహిళలను విచారించే సరళిని ఈ కేసు మార్చివేసింది. కిరణ్జిత్ కేసు తర్వాత గృహ హింసను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడడం మొదలైంది. ఇంగ్లాండ్ న్యాయ వ్యవస్థలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గృహహింస కేసుల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల పోరాటంలో మైలురాయిగా నిలిచింది. ఎన్నో చిక్కుముడులు మలుపులు ఉన్న ఈ కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కిరణ్జిత్ 1955లో పంజాబ్లోని చక్కాలాల్ అనే గ్రామంలో పుట్టింది. ఆ గ్రామంలో 176 ఇళ్లు ఉండగా 800 మంది మాత్రమే జనం ఉండేవారు. అది చాలా చిన్న గ్రామం. కిరణ్జిత్ తల్లిదండ్రులకు ఆమె 9వ సంతానం. ఆమెకు మొత్తం 8 మంది సోదరులున్నారు. ఒకే ఒక చెల్లి. ఆమె కూడా చిన్నది కావడంతో అంతా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. 8 మంది అన్నల ముద్దుల చెల్లెలుగా ఆ ఇంట్లో కిరణ్జిత్ పెరిగింది. 9 మంది పిల్లలను పెంచడం సాధారణమైన విషయమా? వీరందరికీ తిండి పెట్టడం కోసం పేరెంట్స్ చాలా కష్టపడేవారు. 1971లో కిరణ్జిత్ 16 ఏళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రులు చనిపోయారు. సడన్ గా తల్లిదండ్రులు మరణించడంతో ఆ 9 మంది పిల్లల జీవితం తలకిందులైంది. అప్పటికే 8 మంది అన్నల్లో 2 వయసుకు వచ్చి పనిచేస్తూ కుటుంబ బాధ్యతలు మోసారు. అంతేకాకుండా బంధువులు చేరదీయడంతో వారి బతుకు సాఫీగానే సాగింది. కొన్నాళ్లకు కిరణ్జిత్ కు పెళ్లి వయసు రావడంతో వరుడుని వెతకడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పంజాబ్ నుండి ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆ వరుడు యూకేలో పనిచేస్తున్నాడని చెప్పారు. అప్పుడు ఆ కుటుంబం యూకేలో ఉన్న వరుడిని పెళ్లి చేస్తే బాగుంటుంది, ఆమె జీవితం సంతోషంగా ఉంటుంది అని అనుకున్నారు.
అందువల్ల దీపక్తో సంబంధం కలుపుకోవడానికి పిలిపించారు. కిరణ్జిత్, దీపక్ ఒకేసారి మీట్ అయ్యారు. అతన్ని చూడగానే అందంగా ఉన్నాడు. ఆమె కూడా చాలా అందంగా ఉంది. మనుషులను చూసుకున్నారే కానీ ఒకరి మనసు ఇంకొకరికి తెలియదు. యూకేలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్ళి తాను కాస్త మెరుగైన జీవితం గడపొచ్చని కిరణ్జిత్ అనుకుంది. 1979లో వారికి పంజాబ్లో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్ళయ్యాక ఎన్నో కలలతో భర్తతో యూకేలో అడుగుపెట్టింది. పెళ్ళయ్యాక యూకేకి వెళ్లిన కిరణ్జిత్ సంతోషంగా వివాహ జీవితం ప్రారంభించింది. మొదట్లో కొత్త జంట చాలా ప్రాంతాలకు వెళ్లి హాయిగా తిరిగారు. ఒకరి గురించి ఇంకొకరికి ఏమీ తెలియదు. ఇలా పలుచోట్ల తిరిగేటప్పుడు భర్త గురించి ఆమె తెలుసుకుంటుంటే ఆమె గురించి అతడు తెలుసుకునేవాడు. నెల రోజుల తర్వాత ఒకరి గురించి ఒకరికి తెలిసిపోయింది. దీపక్ ఆమెను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. పెళ్ళైన మొదట్లో అతని క్యారెక్టర్ వేరేలా ఉండేది, కానీ నెల రోజులకే అతని ప్రవర్తన చాలా మారిపోయింది. మనం పెళ్ళైన జంటలను చాలా మందినే చూసుంటాం. కొందరు భర్తలు ఎలా ఉంటారంటే ఎప్పుడు గట్టిగా అరుస్తూ ఉంటారు, తిడుతుంటారు కూడా. ఇంకొందరు భార్యలను చాలా ప్రేమతో పిలుస్తుంటారు, గౌరవంగా చూసుకుంటారు. మరికొందరినైతే మనం అంచనా వేయలేము. వారి స్వభావం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒకసారి పైకి బాగానే కనిపిస్తారు, కానీ టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. కొన్నిసార్లు ప్రేమను కురిపిస్తారు. అలాంటి భర్తలను చూసి భార్యలు గడగడ వణుకుతుంటారు. ఎందుకంటే ఎప్పుడు అతను మృగంలా మారతాడో అని సందర్భోచితంగా మెరుగుతుంటారు. ఎప్పుడు వారి మనసులో భయం ఉంటూనే ఉంటుంది. అచ్చం ఇలాంటి స్వభావం ఉన్నవాడే ఈ దీపక్. కొన్నిసార్లు సాధారణంగా మాట్లాడతాడు, కానీ కొద్దిసేపట్లోనే బిహేవియర్ మారిపోతుంది. చాలా దారుణంగా ప్రవర్తిస్తాడు. కిరణ్జిత్ను భార్యగా కాకుండా ఇంట్లో పనిచేయడం కోసం పని మనిషిని తీసుకువచ్చినట్లు ఫీల్ అయ్యేవాడు. 8 మంది అన్నల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన కిరణ్జిత్ తన భర్తను చూశాక మగవాళ్ళు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని ఆశ్చర్యపోయేది. రోజులు గడుస్తున్న కొద్దీ అతని హింసలు ఎక్కువయ్యాయే తప్ప తక్కువ కాలేదు. అతని ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయి. ఆమెను ఎక్కడికి పోనిచ్చేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత ఊరిలోని బంధువులతో కూడా మాట్లాడనివ్వలేదు. తన ముందు మాత్రమే అన్నదమ్ములతో మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చేవాడు. ఇరుగు పొరుగు వారితో టచ్లో ఉండొద్దు, ఈ ఇల్లు దాటి వెళ్ళకూడదంటూ ఆమెను పూర్తిగా కంట్రోల్ చేశాడు. చివరకు ఆమెను బొమ్మను చేసి ఆడించాడు. పెళ్ళైన కొత్తలో అది చేయొద్దు ఇది చేయొద్దు అనేవాడు. ఆ తర్వాత నెమ్మదిగా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్నాళ్ళ తర్వాత కొట్టడం మొదలు పెట్టాడు. బెల్టుతో కొడతాడు, అటు ఇటు విసిరి పడేస్తాడు. అతడు మందలిచ్చినప్పుడే మాట్లాడాలి. అలా కాకుండా తనకు ఇష్టం లేనప్పుడు వచ్చి ఏదైనా మాట్లాడాలని చూసినా అతనికి కోపం వచ్చేది. ఊరికనే కాళ్ళతో తన్నేవాడు. కోపం ఎక్కువైతే చైర్ తీసి విసిరేసేవాడు. అతని క్రూరత్వం రోజు రోజుకు పెరిగింది. ఇదే సమయంలో మొదటిసారి ఆమె ప్రెగ్నెంట్ అయింది. గర్భవతిగా ఉన్నప్పటికీ అతను దయ చూపలేదు. అప్పుడు కూడా వేధించేవాడు. ఒకసారి ఆమె తలపై ల్యాండ్లైన్ రిసీవర్తో కొడితే తల నుంచి రక్తం కారింది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుపోతే ఏమైందని డాక్టర్ అడిగారు. అప్పుడు కూడా ఆమె ఎవరికీ భర్త గురించి తప్పుగా చెప్పలేదు. బాత్రూంలో జారిపడ్డానని అబద్ధం చెప్పింది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక బాబు పుట్టాడు. కొందరు మగాళ్ళు పెళ్లి కాకముందు బలాదూరుగా తిరుగుతుంటే పెళ్లి చేస్తే బాధ్యత వస్తుందని పెద్దలు పెళ్లి చేస్తారు. కొందరు నిజంగానే బరువు బాధ్యతల వల్ల మారిపోతారు. భర్త హింసలు పెట్టే ఇలాంటి భార్యలు ఏమనుకుంటారంటే పిల్లలు పుట్టిన తర్వాత అయినా నా భర్త మారతాడు అనుకుంటారు. అలాగే కిరణ్జిత్ కూడా అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్లు జరగలేదు. కొడుకు పుట్టిన తర్వాత కూడా అతని హింసలు కొనసాగుతూనే ఉండేవి. ఆ పిల్లాడికి 2 ఏళ్లప్పుడు భార్యతో దీపక్ గొడవ పడ్డాడు. ఆమె చేతిని ఒడి తిప్పాడు. ఆమె చేతిని వెనక్కి మడిచిపెట్టి ఆమెపై కూర్చోవడంతో చేయి విరిగిపోయింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఇలా కోపం వచ్చినప్పుడల్లా కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్లి బాగు చేయించడం అతనికి అలవాటైపోయింది. మొదట్లో భర్త గురించి ఏమీ తప్పుగా చెప్పుకోకూడదని అతని తప్పులను కాచేది. కానీ ఆ తర్వాత అతనికి భయపడి అతని హింసలను బయటకు చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. బయట ఎవరికైనా చెప్తే ఇంకెంత హింసిస్తాడో అని మౌనంగా ఉండేది. తను అనుభవించే బాధలను తన గుండెల్లోనే పదిలంగా దాచుకుంది. ఇంకోసారి ఆమె వేళ్లను విరగొట్టాడు. వేడి నీళ్లు ఆమె కాళ్ళు చేతులపై పోసేవాడు. చర్మం కాలిపోయి ఆమె అవస్థలు పడుతుంటే చూసి సంతోషించేవాడు. ఇలా అతని హింసలకు హద్దే లేకుండా పోయింది. కొన్నాళ్ళకి కిరణ్జిత్కు జీవితం అంటేనే విరక్తి కలిగింది. దేశం కాని దేశం వచ్చింది.
తను బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు. తల్లికో తండ్రికో చెప్పుకుందామంటే వారు కూడా లేరు. అన్నలకు చెప్పుకుందామంటే వారు దగ్గర లేరు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడినా అతని ముందే మాట్లాడాలి. ఇలాంటి సమయంలోనే ఇక నేను ప్రాణాలతో ఉండి వేస్ట్ అని అనుకుంది. ఈ భూమి మీద ఉండి బాధలు అనుభవించే కంటే చనిపోవడమే మేలనుకుంది. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది. ఇదే సమయంలో ఆమె రెండోసారి గర్భం దాల్చింది. భార్యను కొట్టడం తిట్టడం చేసేవాడు. రాత్రి కాగానే ఆమె దగ్గరకు చేరేవాడు. కానీ ఆమెపై దారుణాలు మాత్రం ఆగలేదు. ఒకసారి లండన్లోనే ఒక ఫంక్షన్కు వెళ్ళారు. ఒక చేతిలో కొడుకుని ఎత్తుకుని భార్య ఉన్నప్పుడు దగ్గరకు వెళ్ళి చెంపలపై అటొక్కటి ఇటొక్కటి వేశాడు. ఆ సీన్ చూసి చుట్టుపక్కల ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు భర్త ఇంట్లో కొడితే ఆమె భరించింది. ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకునేది. కానీ బయట ఫంక్షన్లో అందరి ముందు కొట్టేసరికి అవమానం తట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో డెలివరీ అయింది. రెండోసారి కొడుకు పుట్టాడు. 2 పిల్లలు పుట్టినా అతని హింసలకు అంతే లేకుండా పోయింది. భార్యను బయటకు కూడా వెళ్ళనీయకపోయేవాడు. కానీ అతడు మాత్రం చాలామంది అమ్మాయిలతో తిరిగేవాడు. పార్టీలు పబ్లు అని వారితో ఎంజాయ్ చేసేవాడు. అతని సంపాదనలో ఎక్కువ మొత్తం ఇలా జల్సాలకే ఖర్చు చేసేవాడు. 1985లో ఒకసారి ఈ కుటుంబం పంజాబ్కు వెళ్ళింది. అక్కడ అన్నలకు జరిగిన సంగతులను కిరణ్జిత్ చెప్పింది. నా భర్త నన్ను వేధిస్తున్నాడు, చాలా హింసిస్తున్నాడు. నేను ఇలాంటి వాడితో ఎలా జీవించేది? నేను అతనితో కలిసి ఉండను అని అంది. అప్పుడు అన్నలు ఏం చెప్పారంటే, ఏమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివి కాదు, నీకు 2 పిల్లలున్నారు. ఇప్పుడు నువ్వు అతన్ని వదిలి ఇక్కడే ఉంటే ఈ ఊర్లో పిల్లలు సరిగా బతకలేరు. వారికి మంచి భవిష్యత్తు ఉండదు. అందువల్ల పిల్లల కోసం కొన్నాళ్ళు ఓపిక పట్టు. పిల్లలు పెద్దవారవుతుంటే నీ భర్త మారతాళ్లే. ఇక్కడ పంజాబ్లో చాలా ఇళ్లలో ఇలాగే జరుగుతోంది. వారంతా భర్తను వదిలేసి వెళ్ళిపోతున్నారా? అందువల్ల కాస్త ఓపిక పట్టుకో అమ్మా అని చెప్పారు. పెళ్ళైన అమ్మాయి అత్తారింటికి వెళ్ళాక అక్కడ పడే బాధల గురించి చెప్పినప్పుడు చాలామంది పేరెంట్స్ ఇలాగే చెబుతుంటారు. అదే విషయం ఇప్పుడు ఈ అన్నలు కూడా కిరణ్జిత్కు చెప్పారు. అన్నలు చెప్పిన మాటలను ఆమె కూడా బాగా ఆలోచించింది. ఈ 2 పిల్లలతో ఈ గ్రామంలోనే ఉండి వారిని ఎలా పెంచగలను? వారికి మంచి భవిష్యత్తు ఇవ్వలేను. అక్కడికి వెళ్తే నేను మాత్రమే ఇబ్బందులు పడతాను, కష్టపడతాను. కానీ ఇక్కడ ఉంటే నాతో పాటు నా పిల్లలు కూడా ఇబ్బందులు పడతారని అనుకుంది. మనసును బండరాయి చేసుకుని దీపక్తోనే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది. ఏదో ఒకరోజు నా భర్త మారిపోతాడని ఆమె వెయిట్ చేసేది. 1 కాదు 2 కాదు, కొన్నేళ్ల పాటు వేచి చూసింది. కొన్నాళ్ల తర్వాత నేను డ్యూటీకి వెళ్తానని కిరణ్జిత్ అడిగేటప్పుడు అతడు మరేం ఆలోచించకుండా వెళ్ళు అన్నాడు. ఆ మాట వినగానే ఆమె షాక్ అయింది. ఇంట్లోంచి కాలు బయట పెట్టని దీపక్ సడన్ గా డ్యూటీ చేస్తా అంటే ఇంత ఈజీగా ఒప్పుకున్నాడే అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆ మాట విని చాలా సంతోషపడింది. బహుశా తన భర్త మారిపోయాడేమో అని అనుకుంది. కానీ తర్వాత వారికి తెలిసింది ఏంటంటే అతనికి చాలా అప్పులు ఉన్నాయి. భార్య కూడా పనిచేసి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు తాను వాడుకోవచ్చని అనుకున్నాడు. ఆ స్వార్థంతోనే ఆమెను పనిచేయమన్నాడు. ఆమె పనిలోకి వెళ్ళిన తర్వాత కొంత సంపాదించడం మొదలుపెట్టింది. ఇంతకాలం ఆమెను ఫిజికల్గా ఎమోషనల్గా వేధించేవాడు. కానీ ఇప్పుడు ఆమె కూడా సంపాదన మొదలు పెట్టేసరికి డబ్బు ఇవ్వమని వేధించేవాడు. ఇతడేమో అమ్మాయిలతో తిరుగుతూ జల్సాలు చేయడం వల్ల అతనికి డబ్బు చాలట్లేదు. భార్య పనిచేస్తూ సంపాదిస్తుండడం వల్ల డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. ఎప్పుడైతే భార్య పనిచేయడం స్టార్ట్ చేసిందో ఇంట్లో సరుకులు కూడా కొనడం మానేశాడు. బాధ్యతలన్నీ మర్చిపోయి సరదాలకు తెగబడ్డాడు. పిల్లల ఫీజులు, ఇంట్లోని ఖర్చులు అన్నీ కిరణ్జితే చూసుకునేది. ఇన్ని బరువు బాధ్యతలు మోస్తుంటే పైగా డబ్బులు ఇవ్వమని భర్త వేధింపులు వేరే ఉండడంతో ఆమె సతమతమైంది. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. భర్తను విడిచి వెళ్ళలేదు, అతనితో కలిసి బతకను లేదు. ఏం చేయాలో తెలియక కాలం ఎటు నెడితే అటు వెళ్ళాలని వేచి చూస్తోంది. ఆమె ఎంత సైలెంట్గా ఉంటే అతని హింసలు రోజు రోజుకు అంత పెరుగుతూనే ఉన్నాయి. చివరకు భర్తను ఎన్నటికీ మార్చలేను, అతను మారే పరిస్థితిలో లేడని ఆమెకు అర్థమైంది. ఏం చేయాలా అని బాగా ఆలోచించింది. ఇదే టైంలో భర్తకు పుట్టినరోజు వచ్చింది. తనకు ప్రేమగా ఏదైనా చేస్తేనైనా తన భర్త ప్రవర్తనలో మార్పు వస్తుందని అనుకుంది. అందువల్ల ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన డబ్బుతో ఒక బంగారు ఉంగరం కొనిచ్చింది. ఆ ఉంగరం తీసుకున్నాక తన భార్యకి తనపై ఎంత ప్రేమ ఉందో అని అతడు అర్థం చేసుకుంటాడని అనుకుంది. ఉంగరం ఇస్తే అతడు సంతోషంగా తీసుకున్నాడు. కానీ కాసేపట్లోనే భార్యతో గొడవపడ్డాడు.
ఆ రింగుతోనే ఆమె ముఖంపై గుద్దాడు. తను ప్రేమగా కొన్న రింగుతోనే తనను కొట్టడంతో ఆమె మనసు ముక్కలైపోయింది. ఇకపై అతడు మారిపోతాడనే ఆశ చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని కూడా ఆలోచించింది. కానీ తన 2 పిల్లలు అనాథలు అవుతారని ఆలోచించింది. ఒకానొక సమయంలో ఏమనుకుందంటే పాస్పోర్టు, వీసా పత్రాలు తీసుకుని ఇండియాకు పారిపోవాలని కూడా అనుకుంది. కానీ దీపక్ ముందుగానే ఇదంతా ఆలోచించాడు. వాటిని ఎక్కడో దాచిపెట్టాడు. ఆమె అస్సలు తన నుంచి తప్పించుకోవద్దన్న ఉద్దేశంతో అతడు ముందుగానే ఆలోచించాడు. అందువల్ల ఆమెకు ఎలాంటి ఆప్షన్లు లేకుండా పోయాయి. ఆ రోజు మే 8, 1989 కిరణ్జిత్ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. రాత్రి వంట చేస్తోంది. అప్పుడు అమ్మాయిలతో సరదాగా తిరిగి తాగి తందనాలాడి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. రేపు ఎంజాయ్ చేయడానికి డబ్బులు లేకపోవడంతో ఏయ్ రేపు నాకు 20,000 రూపాయలు కావాలి ఇవ్వవే అని అన్నాడు. లేదండి, ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి, మీరు సరుకులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, నాకు వచ్చేదే తక్కువ జీతం, ఇంటి ఖర్చులకే సరిపోతుంది, అందువల్ల నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. ఏయ్ నువ్వు చెప్పే స్టోరీలు నాకొద్దు, నేను అడిగిన డబ్బులు ఇస్తావా లేక చస్తావా అన్నాడు. 1989లో 20,000 అంటే అది చాలా పెద్ద మొత్తం. ఆమె దుస్తులు ఐరన్ చేసుకుంటుంటే దగ్గరకు వచ్చాడు. ఆపవే అని ఆ ఐరన్ బాక్స్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. రేపు ఉదయం నేను ఆఫీస్కు వెళ్ళేటప్పుడు 20,000 రూపాయలు నా చేతికి ఇవ్వాలి, లేదంటే ఈ ఐరన్ బాక్స్తో నీ ముఖానికి ఇస్త్రీ చేస్తానని బెదిరించాడు. మస్తుగా మత్తులో ఉన్నాడు. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియట్లేదు. అతడు అలా అన్నాడంటే తప్పకుండా చేస్తాడు. అతని గురించి ఆమెకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు అతని చేతిలో ఎన్నో హింసలను చూసింది. అందువల్ల రాత్రంతా నిద్ర పట్టలేదు. అతనికి రేపు ఉదయం కల్లా 20,000 రూపాయలు ఇవ్వకుంటే ఏం జరుగుతుందో అని భయపడింది. ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు. ఇవ్వకపోతే ఐరన్ బాక్స్తో ఏమేం చేస్తాడో అని ఏడ్చింది. ఎన్నో ఏళ్లుగా భర్త మారుతాడని ఆలోచించిన ఆమె సహనం కోల్పోయింది. ఓపిక అంతా నశించింది. బాగా ఆలోచించి ఇతడు అటాక్ చేయడానికి ముందు నేనే అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? అతన్ని చంపకూడదు, కానీ అతడు ఊరికూరికే మీదకు వేగంగా వస్తుంటాడు కదా. అందువల్ల ఇకపై అతడు కోపంగా మీదకు రావద్దంటే అతడు సరిగా నడవకూడదు. అలా చేస్తే చాలని అనుకుంది. అతని కాలును మాత్రమే డ్యామేజ్ చేయాలని డిసైడ్ అయింది. అందువల్ల కొన్ని సాధారణంగా దొరికే వస్తువులతోనే కెమికల్ను తయారు చేసింది. వాటిని ఇక్కడ చెప్తే బాగుండదు కాబట్టి అందుకనే చెప్పట్లేదు. పెట్రోల్తో పాటు కొన్ని వస్తువులు కలిపి మండే స్వభావం ఉన్న కెమికల్ను తయారు చేసింది. దాన్ని తీసుకుని ఉదయం 3 గంటల సమయంలో అతని రూముకు వెళ్ళింది. అతడు మత్తులో పడుకుని ఉన్నాడు. ఆ కెమికల్ను కాలుపై పోసి నిప్పంటించింది. మంటలు అంటుకోగానే బిగ్గరగా అరుస్తూ పరిగెత్తాడు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు 50% శరీరం కాలిపోయింది. ఇలా శరీరం కాలిపోయినప్పుడు ఎంత శాతం కాలింది, ఎంత లోతుగా కాలిందనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శరీరం కాలిన మొదట్లో వారు బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, తర్వాత ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. చర్మం నీటిని, ఉప్పును నిల్వ ఉంచుతుంది. శరీరం ఎక్కువ శాతం కాలిపోయినప్పుడు ఈ ద్రవాలు బయటకు లీక్ అవుతాయి. అప్పుడు కాలిన గాయం చాలా సులభంగా బ్యాక్టీరియా దాడికి గురవుతుంది. అంతేకాదు తీవ్రమైన వేడి కణాలను డైరెక్ట్గా నాశనం చేస్తుంది. రక్త ప్రసరణ కూడా ఆగిపోతుంది. ఇన్ఫెక్షన్తో మరణం కూడా సంభవిస్తుంది. అందువల్ల శరీరంలో ఎంత శాతం కాలిందో, ఎంత లోతుగా కాలిందో అనే దానిపై బతికే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అంబులెన్స్లో దీపక్ను తీసుకెళ్లేటప్పుడు బాగానే ఉన్నాడు. అతనికి హాస్పిటల్లో చికిత్స చేస్తుంటే ఇంకోవైపు పోలీసులు కిరణ్జిత్ను ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. నీ భర్తకు నిప్పు పెట్టింది నువ్వేనా అని పోలీసులు అడిగితే, అవును సార్, నేనే అతనికి మంటలు పెట్టాను అని అంది. ఆ తర్వాత తన జీవితంలో జరిగిన హింసలు, వేధింపుల గురించి చెప్పింది. కానీ వాటిని పోలీసులు వినడం లేదు. నువ్వే కెమికల్ తయారు చేశావు, నువ్వే మంటలు పెట్టావు, అందువల్ల నిన్ను అరెస్ట్ చేస్తున్నావని చెప్పారు. ఆమెను జైల్లో వేశారు. ఇంకోవైపు దీపక్కు హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. కానీ ఇన్ఫెక్షన్ శరీరం అంతా వ్యాపించి అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా పనికి రాకుండా పోయాయి. 10 రోజుల తర్వాత దీపక్ ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఇప్పటి వరకు కిరణ్జిత్ పై అటెంప్ట్ మర్డర్ కేసు మాత్రమే ఉండేది. కానీ భర్త చనిపోవడంతో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్ళింది. కిరణ్జిత్ తరపున వాదించడానికి యూకే లాయర్ వచ్చారు.
కానీ తనకు జరిగిన ఘోరాలన్నీ ఆమె సరిగా వివరించలేకపోయింది. నా భర్త నన్ను 10 ఏళ్లుగా చాలా హింసించాడు అని ఆమె చెబుతుంటే ఆ ఎమోషన్ను బ్రిటిష్ లాయర్ సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ప్రత్యర్థి లాయర్ మాత్రం ఆమెకు వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్గా వాదించాడు. నీ భర్త నిన్ను 10 ఏళ్లుగా వేధిస్తున్నాడని చెబుతున్నావు. అలాంటప్పుడు ఒక్కసారి కూడా పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నీ భర్తకు వ్యతిరేకంగా నువ్వు ఎందుకు గొంతు విప్పలేదు? కానీ సడన్గా అతన్ని చంపిన తర్వాత నా భర్త నన్ను వేధించాడని చెబితే ఎవరు నమ్ముతారు అని ప్రశ్నించాడు. 10 ఏళ్లుగా వేధిస్తుంటే నువ్వెందుకు డివోర్స్ తీసుకోలేదని లాయర్ అడిగాడు. ఇండియాలో డివోర్స్ అనేది అంత ఈజీ విషయం కాదు, కానీ యూకేలో అలా కాదు. వారికి నచ్చినంతసేపు కలిసి ఉంటారు, లేదంటే డివోర్స్ తీసుకుంటారు. కానీ భారత్లో మాత్రం ఒక్కసారి ముడిపడ్డాక జీవితం మొత్తం వారితోనే అనే విశ్వాసం ఉంటుంది. భర్త భార్య ఇద్దరు మంచివారైతే అదృష్టం, కానీ ఆ అదృష్టం బాగా లేకుంటే వెంటనే విడాకులకు వెళ్లరు. మన దేశంలోని మహిళలు భర్తల చేతుల్లో ఎన్నో హింసలు పడుతున్నా కుటుంబం గురించో పిల్లల గురించో అవన్నీ పంటి బిగువన భరిస్తుంటారు. భర్తను మార్చుకోవడానికి ట్రై చేస్తారు తప్పితే వదిలి వెళ్ళడానికి ఇష్టపడరు. పిల్లలు పుడితేనైనా మారతారేమో అని వెయిట్ చేస్తారు. ఇక వారిని మార్చలేమని తెలిసిన తర్వాత మౌనంగా భరిస్తుంటారే తప్ప డివోర్స్ తీసుకోవడానికి మాత్రం ఒప్పుకోరు. ఈ విషయమంతా కిరణ్జిత్ తరపున వాదించే లాయర్కు తెలియదు. ఈ ఎమోషన్ తెలిసేలా అతడు వాదించలేదు. ఇంట్లో సమస్య ఉంది, అందువల్ల భర్తను చంపింది అని కోర్టు నమ్మింది. అందువల్ల కిరణ్జిత్కు లండన్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇది తలరాత అని కిరణ్జిత్ కూడా జైల్లో మగ్గిపోయింది. తన జీవితం ఇక్కడే గడిచిపోతుందని డిసైడ్ అయిపోయింది. 1989లో జైలుకు వెళ్ళింది. 3 ఏళ్లకు పైగా జైల్లోనే ఉంది. ఇదే టైంలో అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. దాని పేరు సౌతాల్ బ్లాక్ సిస్టర్స్. దాన్ని లేడీస్ అని నడుపుతుంటారు. ఏషియాకు చెందిన ఆడవాళ్ళు పిల్లలు జైల్లో ఉంటే వారికి న్యాయ సాయం చేసి రక్షించడమే ఈ ఎన్జిఓ ప్రధాన ఉద్దేశం. ఇలాంటి టైంలోనే కిరణ్జిత్ను తన భర్త పెట్టిన గృహహింస గురించి తెలుసుకున్నారు. అందువల్ల కిరణ్జిత్కు న్యాయం జరగాలని అనుకున్నారు. ఈ కేసును రీఓపెన్ చేసి న్యాయం కోసం పోరాడారు. మొదట ఆమెను జైలుకు వెళ్ళి కలుసుకున్నారు. ఏం జరిగిందని అడిగితే ఆమె డీటెయిల్డ్గా చెప్పింది. వారు కూడా ఏషియాకు చెందిన వారే కాబట్టి మన దగ్గర ఉండే పరిస్థితులు సంప్రదాయాలు వారికి బాగా అర్థమయ్యాయి. కిరణ్జిత్ చేసిన అతిపెద్ద తప్పేంటంటే 10 ఏళ్లుగా భర్త హింసిస్తుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఆధారాలుగా సేకరించలేదు. అంతేకాకుండా తన భర్త వేధింపులను బ్రిటిష్ లాయర్కు సరిగా వివరించలేకపోయింది. కానీ ఈ సౌతాల్ బ్లాక్ సిస్టర్స్లో ప్రజ్ఞా పటేల్ అని ఒక లేడీ ఉంది. ఆమె ఇండియన్. ఆమెకు కిరణ్జిత్ అర్థమయ్యేలా తన పరిస్థితిని చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లో తాను అలా చేయాల్సి వచ్చిందో కూలంకషంగా చెప్పింది. ఆమె చెప్పేదంతా ప్రజ్ఞా పటేల్కు బాగా అర్థమైంది. ఈ కేసును రీఓపెన్ చేసి వాదించబోయే బ్రిటిష్ లాయర్కు ప్రజ్ఞా పటేల్ అర్థమయ్యేలా చెప్పగలిగింది. ఈసారి కిరణ్జిత్ తరపు లాయర్ సూపర్గా వాదించాడు. ఆమె భర్త 10 ఏళ్లుగా ఆమెను వేధించాడని నిరూపించడం కోసం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ దగ్గరకు, దెబ్బలు తగిలినప్పుడు ఇంకో డాక్టర్ దగ్గరకు వెళ్ళేది. ఆయా డాక్టర్లను కోర్టుకు పిలిచి విచారించారు. అప్పుడు ఆమెకు ఎలాంటి గాయాలయ్యాయి, అవి దేనివల్ల అయ్యుంటాయని మీరు అనుకున్నారు అని అడిగి విషయం తెలుసుకున్నారు. ఈమె డ్యూటీకి వెళ్ళినప్పుడు కొందరితో తన భర్త వేధిస్తున్నాడని షేర్ చేసుకుంది. వారు కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పారు. వారి ద్వారా పలు విషయాలు తెలుసుకున్న కోర్టు ఈమె 10 ఏళ్లుగా తన భర్త చేతుల్లో దారుణమైన హింసను అనుభవించిందని గుర్తించింది. కానీ ఆ బ్రిటిష్ జడ్జి ఏమన్నాడంటే, మా దగ్గర 10 ఏళ్ళు ఎవరు హింసలను అనుభవించరు, డివోర్స్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇన్నేళ్ళు నువ్వు అతనితో ఎలా ఉన్నావు? విడాకులు తీసుకుని ఎప్పుడో వెళ్ళిపోవచ్చు కదా అని అడిగాడు. కానీ కిరణ్జిత్ తరపు లాయర్ ఆ జడ్జికి అర్థమయ్యేలా చెప్పారు. సార్, పెళ్లి విషయంలో బ్రిటిష్ కల్చర్ వేరు, ఇండియా కల్చర్ వేరు. అక్కడ భర్త ఎంత హింసించినా మార్చడానికి ప్రయత్నిస్తారే తప్ప విడాకులు తీసుకుని వెళ్ళిపోవాలని అనుకోరు అని అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కిరణ్జిత్ కూడా అలాగే భర్త మారతాడేమోనని వెయిట్ చేసింది. కానీ అతని వల్ల ప్రాణానికే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతని కాలుకు నిప్పు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. ఇంతకు ముందు ఆమెకు శిక్ష ఎలా వేశారంటే పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసిందన్న నేరం కింద జీవిత ఖైదు విధించారు. కెమికల్ తయారు చేయడానికి వస్తువులు తెచ్చుకుని ఇంట్లోనే వాటిని తయారు చేసింది. ఇది హత్యకు ముందు ప్లాన్ వేసుకున్నట్లే కదా. ఇలా ప్లాన్ చేశారంటే లండన్లో ఫస్ట్ డిగ్రీ అంటారు, ఇంకోటి మ్యాన్స్లాబ్ అంటారు. అంటే యాదృచ్ఛికంగా జరిగే నేరాలు.
ఎవరైనా సడన్ గా వచ్చి అటాక్ చేస్తే ఎదురు తిరిగి కొడతారు. అప్పుడు సడన్ గా దాడి చేసిన వ్యక్తి చనిపోతే దాన్ని మ్యాన్ స్లాట్ అంటారు. అందులో ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. ఆ వ్యక్తిని ప్లాన్ చేసి చంపలేదు, అది హత్యే కానీ ప్లాన్డ్ మర్డర్ కాదు. ఫస్ట్ డిగ్రీ కంటే మ్యాన్ స్లాట్ కు శిక్ష చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్ గా కిరణ్జిత్ కు ఫస్ట్ డిగ్రీ కింద జీవిత ఖైదు శిక్ష వేశారు. కానీ ఇప్పుడు న్యాయమూర్తి ఆమె అనుభవించిన టార్చర్ను మన సంప్రదాయాలను అర్థం చేసుకున్నాక ఈ కేసును ఫస్ట్ డిగ్రీ నుంచి మ్యాన్ స్లాట్ కు మార్చారు. అప్పుడు కరణ్జిత్ కు విధించిన శిక్ష తగ్గింది. మ్యాన్ స్లాట్ కు 3.5 ఏళ్ళు జైల్లో ఉండాలి. కానీ అప్పటికే ఆమె 3.5 ఏళ్ళు జైల్లో ఉండింది. అందువల్ల ఈ కేసులో తీర్పు రాగానే ఆమె జైలు నుంచి విడుదలైంది. గూటిలో బంధించిన పక్షిలాగా బయటకు స్వేచ్ఛగా ఎగురుకుంటూ వచ్చింది. లండన్ లో BWS అని ఒక చట్టం ఉంది. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్. ఈ కేసుకు ముందు వరకు ఈ యాక్ట్ ను బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించే అవసరమే రాలేదు. కానీ కిరణ్జిత్ కేసులో మొదటిసారిగా ఈ యాక్ట్ ను ఉపయోగించారు. ఈ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే ఒక భర్త తన భార్యను కొన్నేళ్లుగా హింసిస్తున్నప్పుడు ఒక స్టేజ్లో ఆమె హింసను తట్టుకోలేక హత్య చేస్తే అది ఆత్మరక్షణ కిందకే వస్తుంది. ఆ యాక్ట్ ప్రకారమే కిరణ్జిత్ను రిలీజ్ చేశారు. కిరణ్జిత్ బయటకు వచ్చిన తర్వాత తనలాగే బాధపడుతున్న మహిళలకు సాయం చేయాలని అనుకున్నారు. తను కూడా యాక్టివిస్ట్గా మారి ఆ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు. కిరణ్జిత్ కేసు తర్వాత ఇలాంటి క్రైమ్లోనే అరెస్ట్ అయిన మరో 2 బ్రిటిష్ మహిళల కేసులు కూడా విచారణకు వచ్చాయి. కిరణ్జిత్ కేసును ఉదాహరణగా చూపి జీవిత ఖైదు పడిన ఆ మహిళలకు మ్యాన్ స్లాట్ కింద నేరాన్ని మార్చి తక్కువ శిక్ష వేశారు. ఒకప్పుడు భర్తకు బానిసగా ఉన్న కిరణ్జిత్ ఇప్పుడు లండన్ ప్రజలకు రోల్ మోడల్ అయింది. తన భర్త పనిచేసిన పోస్ట్ ఆఫీసులోనే తను పనిచేస్తూ 2 పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆమెకు 70 ఏళ్ళు దాటాయి. ఇంకా ఆమె యూకేలోనే ఉంది. ఈ కేసు అప్పట్లో పెను మార్పులు తీసుకురావడం వల్ల ఇదే ఇతివృత్తంగా సినిమా కూడా తీశారు. ఆ సినిమా పేరు ప్రోవోక్డ్. అందులో ఐశ్వర్య రాయ్ నటించారు. చాలా నవలలు కూడా బయటకు వచ్చాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.